పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా అనేక మంది విద్యార్థులు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నా కొందరు తీరు మాత్రం మారటం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల హైస్కూల్లో డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులు కుళ్ళిని కోడిగుడ్లు పెడుతున్నారు. ఉపాధ్యాయ నిర్లక్ష్యంతో విద్యార్థుల ఆరోగ్యాలతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆటలాడుతున్నారని విద్యార్థుల పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. కాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారుగా 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించే బాధ్యత గ్రామానికి చెందిన నిర్వాహకులు తీసుకున్నారు. అయితే విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో కుళ్ళిన కోడిగుడ్లు పెట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడిగుడ్లు కుళ్ళిపోయిన విషయం నిర్వాహకులు ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో అవే గుడ్లు వండారు. పాడైన గుడ్లు ఉడకపెట్టగా అవి రంగు మారి దుర్వాసన వస్తున్నాయి. పాఠశాలకు విజిటింగ్కి వచ్చిన విద్యాశాఖ సిబ్బంది వాటిని గమనించి వెంటనే పడేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల పేరెంట్స్ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం కోట్లు వెచ్చించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తుంటే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాడేయాలి కదా కుళ్ళిపోయి బ్లాక్ వచ్చేస్తున్నాయండి లోన మొత్తం.